రాహుల్ గాంధీ 2 చోట్ల నుంచి ఎన్నికయ్యారు. 2 చోట్ల నుంచి అబౌవ్ 3 lakhs. క్రిందటిసారి 2 చోట్ల పోటీ చేసి అమేధీ వాయనాడ్లో గెలిచి అమేధీలో ఓటమి పాలయ్యారు. ఈ దఫా రాయ్బరేలీ వాయనాడ్ 2 చోట్ల పోటీ చేశారు. వాయనాడ్లోనూ రాయ్బరేలీ 2 చోట్ల గెలిచారు. కానీ 2 చోట్ల ఆయన ఎంపీగా ఉండటం కుదరదు. ఒక చోట ఆయన వదులుకోవాలి. ప్రమాణం చేసేటప్పుడు ఏ నియోజకవర్గం నుండి అన్నటువంటిది ఆయన డిసైడ్ చేసుకుని ఆ నియోజకవర్గం నుంచినే ప్రమాణం చేయాలి. ఇప్పుడు ఆయన ఏది వదులుకుంటారు, వాయనాడ రాయ్బరేలీనా? నాకున్న అంచనా అయితే మాత్రం ఆయన వాయనాడ్ని అట్టి పెట్టుకుంటే కరెక్ట్. కేరళలో ఆయన పోటీ చేశారు. క్రిందటిసారి ఈ ట్రిప్ ఆయన పోటీ చేశారు. పోటీ చేసినందువల్ల 14 స్థానాలు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దక్షిణాదిలో బలంగా వస్తోంది. కేరళ వాళ్ళు ఓన్ చేసుకోవడం ప్రారంభించారు ఆయన్ని. క్రిందటిసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నెక్ టు నెక్ వచ్చింది. రాహుల్ గాంధీ వదిలేసేయడం వలన కమ్యూనిస్టులు గెలిచారని చెప్పాలి. ఓ రకంగా కమ్యూనిస్టులకి అసెంబ్లీను పార్లమెంటుకి వీళ్ళు లోపాయకారి ఒప్పందమా లేకపోతే అట్లాగ జరుగుతున్నదా అనేది పక్కన పెడితే కేరళలో కాంగ్రెస్ పార్టీకి మంచి లైఫ్ వచ్చింది. రాహుల్ గాంధీ వచ్చాడు. రాయ్బరేలీ ఈజీగా గెలిచే సీటు వాళ్ళ కుటుంబం. అంతకుముందు సోనియా గాంధీ, ఇప్పుడు ఆయన. అక్కడ ఆయన రాజీనామా చేసి ప్రియాంక గాంధీ వాద్రాని అక్కడ కనుక నుంచోబెడితే ఆవిడ రేపు పొద్దున ఉత్తరప్రదేశ్కి సంబంధించి అక్కడ గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టడంతో పాటు ఆ రాష్ట్ర అధ్యక్షురాలుగా తీసుకుంటే రేపు పొద్దున ఆమె ప్లస్ అటు అఖిలేష్ కలిపి మొత్తం రేపు రాబోయేటటువంటి ఎన్నికలకు ఒక శక్తిని తయారు చేయడానికి వీలవుతుంది. మరి అలా చేస్తారా లేదనేది చూడాలి. ఈ నెల 18లోగా స్పీకర్కి చెప్పాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 2 నియోజకవర్గానికి గెలుపొందిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఏ స్థానానికి రాజీనామా చేస్తున్న విషయం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడి నాటించి 2 వారాల్లోగా ఆయన దీని మీద నిర్ణయం తీసుకుని తన రాజీనామా లేఖను లోక్సభ సభాపతికి పంపించాల్సి ఉంటుందని నిపుణులు చెప్పారు. ఆ గడువులోగా లేఖను పంపించకపోతే ప్రస్తుతం ఎన్నికైన వయనాడ్ రాయ్బరేలీ స్థానాలు రెండింటికి ఆయన అనర్హులయ్యే ప్రమాదం ఉందని చెప్తున్నారు. కేంద్ర మంత్రిమండలి సిఫార్సుతో ఈ నెల 5 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 17వ లోక్సభను రద్దు చేసినప్పటికీ 18వ లోక్సభకు ప్రొటెం స్పీకర్ నియమితులయ్యే వరకు ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా కొనసాగుతారు. ఏ సీటుకు తాను రాజీనామా చేస్తున్నట్టు తెలుపుతూ ఈ నెల 18వ తేదీలోగా రాహుల్ లేఖ రాయాల్సి ఉంటుంది.